శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాను అనుసరించి ఇక వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. వ్యయ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. ధన సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో కుజుడు రాహువు ఇద్దరు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు అన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. జన్మరాశిలో వచ్చినటువంటి శుక్రుడు అంటే గత వారంలో 18వ తారీఖున శుక్రుడు జన్మరాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు అది ముఖ్యంగా స్త్రీ సంబంధితమైన విషయాల్లో అనుకూలతని, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు, తెలిసినటువంటి స్త్రీలతో అనుకూలమైనటువంటి వారి యొక్క సహాయం పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. వారు చేసేటువంటి సహాయంతో మీకు కొంచెం లాభాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. వారి యొక్క కృతజ్ఞతను కూడా మీరు తీర్చుకోవడానికి ఎక్కువగా ప్రేమిస్తారు. మరి అదే ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, మరి అదేవిధంగా ఈ యొక్క విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అది ఒక మానసికంగా ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితి అన్నమాట. సంతాన సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడటం అనేది జరుగుతుంది. వ్యాపార ప్రయత్నాల్లో, వ్యాపారంలో, స్పెక్యులేషన్స్లో మరియు అదేవిధంగా వ్యాపారాల్లో ముఖ్యంగా రొటేషన్ విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. వాటన్నిటితో పాటు ఎవరైతే రాశిలో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. ధన సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే విధంగా ఉంది. సంతాన సంబంధితమైన విషయాల్లో వారం ప్రథమం నుంచి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రశాంతతను కలిగజేసే విధంగా ఉంటుంది. రాశి వారికి రాజకీయ పరంగా కూడా ఒక మెట్టు ఎదగలుగుతారు. రావాల్సినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అనేవి లాభించే విధంగా ఉంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలించినప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో దగ్గరగా వచ్చినటువంటి కొన్ని అవకాశాలు దూరంగా జరగటం అనేది మానసిక చిందక కారకంగా తయారవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా కొన్ని చికాకులు అనేవి ఎక్కువగా ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో లావాదేవీలు, భూ సంబంధితమైన లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా వృషభ రాశి వారికి వచ్చేటప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సానుకూలపడే విధంగా ఉందన్నమాట. ఇక విషయం మానసికంగా కూడా ప్రశాంతతను కలిగించే విధంగా ఉంది. మరి అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం చూసినట్లయితే ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికీ రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కొన్ని కష్ట నష్టాలు కలిగించినప్పటికీ డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ముక్కుసూటిగా మీరు మాట్లాడేటువంటి తత్వాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే మిగతా విషయాలన్నీ ఇవన్నీ సానుకూలపడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికీ రవి ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తుంటాడో ఆ యొక్క విషయాల్లో వచ్చేటప్పటికీ ఈ రాశి వారు సూర్యనారాయణ స్వామిని పూజించాలి. ధన సంబంధితమైన వ్యవహారాల గురించి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ శని రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు కలిగిస్తూ ఉంటాడు. ఆ విషయంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో స్థిరత్వం అనేది కొంచెం లోపించే విధంగా ఉంటుంది. అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో అంతా బాగానే ఉన్నా సరే ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.